సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్ లో ముందే స్క్రిప్ట్ రాశారని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. ఎవరి పాత్రలను వారు అద్భుతంగా పోషించారన్నారు. ఇది ముమ్మాటికి డ్రామానేనన్న ఆయన జగన్ కు 10 ప్రశ్నలు సంధించారు. వెంటనే వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? ఒక వివిఐపి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కలిగినటువంటి వ్యక్తి పర్యటనలో కరెంట్ ఎందుకు పోయింది? రెండవ ప్రశ్న, కరెంటు పోయినటువంటి సందర్భంలో చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు? మా మూడవ ప్రశ్న, ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగిన తరువాత ఎందుకని భద్రతా సిబ్బంది అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు? నాలుగో అంశం, దాడి జరిగిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు ఆయన్ని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు? ఎందుకని తక్షణమే బస్సు లోపలికి తీసుకువెళ్ళలేదు? ముఖ్యమంత్రి గారి గాయమైతే ఆయనంతటికి ఆయన టవల్తో కర్చీఫ్తో తుడుచుకోవటం ఏంటండి? అదేవిధంగా మా ఆరో ప్రశ్న, ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లో డాక్టర్స్ టీం ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది. ఏం చేస్తా ఉందండి అంబులెన్స్? ఎక్కడ దాచిపెట్టారండి అంబులెన్స్ని? ఆ రకంగా ఎందుకు చేయవలసి వచ్చింది? అంబులెన్స్ని ఎందుకు మీరు ఉపయోగించుకోలేకపోయారో దీనికి జవాబు చెప్పండి. మా ఏడో ప్రశ్న, అసలు ముఖ్యమంత్రి గారి పర్యటనల్లో ఎందుకు ఇతర మీడియాను అలౌ చేయట్లేదు మీరు? అంటే ఇటువంటి డ్రామాలన్నీ బయటపడతాయనా? ఇటువంటి కుట్రలన్నీ ప్రపంచానికి తెలిసిపోతాయనా? ఈ ప్రశ్న మేము ఎందుకు అడుగుతా ఉన్నామంటే, నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో, ఫస్ట్ విజువల్లోనేమో ఆయనకి ఒక గజమాల, ఆ గజమాల పక్కకి తొలగించగానే ఫ్రేమ్ కట్ అయిపోయి, నెక్స్ట్ విజువల్ ముఖ్యమంత్రి గారి పైన ఏదో రాయి తగిలి ఆయన ఇట్లా నుదుటి పైన చేయబట్టుకున్నట్టుంది. అంటే ఎడిట్ చేసినటువంటి ఒక ఫుటేజ్ని మీరు నిన్న దేనికి రిలీజ్ చేశారు? ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారు పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ను పెట్టి మరీ మొత్తం అన్ని ఆ సరౌండింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తారు. మరి అటువంటి డ్రోన్స్ అన్ని ఏమయ్యాయండి? దాడి జరిగినటువంటి 10-15 నిమిషాల్లోనే ఇదిగోండి ఈ రకంగా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు ప్రారంభించేశారు. చంద్రబాబు నాయుడు గారి బాధ్యులంట, తెలుగుదేశం పార్టీ బాధ్యులంట ఈ ఘటనకి. అసలు 10-15 నిమిషాల్లో ఈ పోస్టర్లు ఎలా తయారైపోయినాయండి? వాళ్ళ అవినీతి బురద పత్రికలో ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం, లోతైనటువంటి గాయం అని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్, హెడ్లైన్స్, కుట్లు పడే స్థాయిలో ఆయనకి గాయం అయ్యి తీవ్రంగా రక్తస్రావం జరిగితే ఆయన ఆ ఘటన జరిగిన తర్వాత ఇంకా 1.5-2 గంటల పాటు ఏ రకంగా యాత్ర కొనసాగించగలిగారు? ఇది మా 9వ ప్రశ్న. మా 10వ ప్రశ్న, ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ థియేటర్లో ఆయన బెడ్ పైన పడుకుని ఉన్నారు. మనం సినిమాల్లో చూస్తాం కదండి, పైనుంచి పెద్ద పెద్ద లైట్లలో పెట్టి ఆయనకు ఒక గౌన్ తొడిగేశారు, ఆయన బెడ్ పైన పడుకుని ఉన్నారు, డాక్టర్లు ఏదో చేస్తున్నారు, దాని ఫోటో. అసలు హౌ ఇస్ దిస్ పాసిబుల్ అండి? ఒక వివిఐపి అండి, హత్యాయత్నం జరిగిందండి నిన్న. పాపం మీరు అన్న మాటలేంటి? హత్యాయత్నం, ఒక వివిఐపి, తీవ్రమైనటువంటి రక్తస్రావం, అటువంటి ఎమర్జెన్సీ కండిషన్లో ఆపరేషన్ థియేటర్లోకి ఫోటోగ్రాఫర్లను పంపిస్తారా? అసలు డాక్టర్లు ఎలా ఒప్పుకున్నారండి? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో ఒక ఫోటోషూట్ చేసేశారు. ఈ 10 అంశాలు